గోదావరికని మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు, ఉద్యోగాల అమ్మకాలు. గోదావరికని సింగరేణి మెడికల్ కాలేజీలో మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారు. రాజకీయ నేతల పేర్లు చెప్పి ప్రిన్సిపల్ వేధిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకున్నారు. ప్రిన్సిపల్ పై ఆరోపణలు ఉన్నా ఎందుకు తొలగించడం లేదు? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోవాలని ధర్నా చేసిన ఐక్య స్వచ్ఛంద సంఘాల నేతలు చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, నాణ్యతమైనటువంటి వైద్యం అందుతుందని ఎంతో ఆశాభావంతో వ్యక్తం చేసి ఈ రోజు మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో బయటి కాంట్రాక్ట్ వ్యవస్థ ఇతర ప్రాంతాలకు ఏజెన్సీలుగా ఇస్తే మరి విచ్చలవిడిగా ఉద్యోగాలు అమ్ముకొని ముఖ్యంగా మహిళా కార్మికులను శానిటేషన్ విభాగం అయితేనేమి, సెక్యూరిటీ విభాగం అయితేనేమి కొంతమంది కామ పిశాచులు ఆడపిల్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తా ఉంటే మరి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి కొంతమంది నేను శ్రీధర్ బాబు అనుచరుణ్ణి, నేను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి అనుచరుణ్ణని చెప్పుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మీ ప్రజాప్రతినిధులు ఆడపిల్లలను వేధింపమని చెప్తా ఉన్నారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఐక్య సంఘ స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక ముందు మరి మెడికల్ కళాశాల ముందు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. యుద్ధ ప్రాతిపాదికన మెడికల్ కళాశాలలో మహిళా కార్మికులను వేధిస్తున్నటువంటి కామ పిశాచులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వారిపైన యుద్ధ ప్రాతిపాదికన కేసులు నమోదు చేసి మరి జైలుకు పంపించాలి. అనేక సార్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, ఫిర్యాదులు చేసినప్పటికీ ఇక్కడ కొంతమంది వైద్య అధికారులు, జిల్లా అధికారులు ఆమెకు సపోర్ట్ చేస్తూ బదిలీ చేయకుండా, సస్పెండ్ చేయకుండా ఎందుకు అండగా ఉంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరొకసారి ఇలాంటి పునరావృతం అయితే పెద్ద ఎత్తున మెడికల్ కళాశాల ముందు ఆందోళనలు తప్పవని ఐక్య స్వచ్ఛంద సంస్థల వేదిక ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాం.